ఆంధ్రప్రదేశ్లో పాలన చాలా కమ్మగా ఉంది అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? చాలా కమ్మగా ఉంది అంటున్నాడు. కులాలు ప్రస్తావన తీశాడు. కమ్మగా ఉంది అంటే నేను ఏమంటున్నానో మీకు అర్థం కావాలని కూడా అంటున్నాడు. అంటే క్లియర్గా తెలుగుదేశం పార్టీ కమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసింది అని చాలా స్పష్టంగా బీజేపీ ఆరోపిస్తోంది. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి దాన్ని ఖండించాలి కదా. సో బీజేపీ నాయకులు ఎవరైనా ఖండించాలి కదా. బీజేపీ ఏమో చాలా స్పష్టంగా ప్రశ్నిస్తోంది టీడీపీని. మూడవ ఉదాహరణ, ఇప్పటికీ లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అన్న పాయింట్ను బీజేపీ అంగీకరించడం లేదు. ఎక్కడా బీజేపీ ఒప్పుకోవడం లేదు దాన్ని. నేను బీజేపీ నాయకత్వాన్ని కూడా అడిగానంటే అది మా వర్షన్ కాదు అన్నాడు. చంద్రబాబు నాయుడు ప్రధానమైన అస్త్రంగా ఎంచుకున్న తిరుమల లడ్డులో జంతు కొవ్వు విషయంలో బీజేపీ అంగీకరించడం లేదు. చాలా స్పష్టంగా బీజేపీ తెలుగుదేశం పార్టీని ఒక రకంగా క్వశ్చన్ చేస్తోంది. మరి ఎవరికి భయపడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఇది పద్ధతి కాదు అనటానికి కూడా భయం ఏంటంటాను నేను. ఆ పాయింట్ అది. సిబిఐ ఈడీ పంపుతాడని భయపడాలనా?